హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చెట్టు అయితే ఒక పువ్వు పూసింది, మాందర్ చెట్టు. ఆ చెట్టుని చూపిస్తాను ఇప్పుడు. చాలా రోజులైంది పువ్వులు పూయక. ఇంత పెద్ద పువ్వు పూసిందో చూడండి. సూపర్ ఉంది కదా, బాగుంది ఫ్లేవర్ అయితే. ఇంకో మొగ్గ కూడా ఉంది, అది కూడా రేపు ఎల్లుండిలో పూస్తుంది. ఇక మొన్ననే ఆకంత రాలిపోయి ఇప్పుడే ఎగురు వచ్చేసింది. శంకు పూల చెట్టు కూడా ఉంది. రోజు శివుడికి అయితే నేనైతే శంకు పూలు అయితే పెడతాను నేనైతే. ఇక్కడ ఒక పువ్వు ఉంది. ఇది షో చెట్టు, ఏం చెట్టు అంటో నాకైతే తెలీదు. ఇది గడ్డి గులాబీ. శంకు పువ్వు అయితే ఇక్కడైతే ఇంకొక పువ్వు ఉంది. ఈ ఎండకైతే ఇప్పుడైతే అంతా ఆకైతే రాలిపోతుంది. ఇప్పుడైతే రాలిపోయినాక మంచిగా మళ్ళీ ఫ్రెష్ వస్తాయి అనుకుంటా. రోజు నేనైతే శివయ్యకి అయితే రోజు శంకు పూలు అయితే పెడతాను. ఇంట్లో గోరెంట చెట్టు తెలుసా ఫ్రెండ్స్ మీకు? మేమైతే గోరెంట చెట్టే అని అంటాము. మీరేమంటారో కామెంట్ అయితే కామెంట్ చేయండి. ఇదైతే చాలా రోజులైంది వేసి. ఇప్పుడే జస్ట్ ఒక 2 పూలు అయితే పూసింది. ఎంత బాగున్నాయి కదా, క్యూట్ ఉన్నాయి, సూపర్. మీరు ఈ చెట్టుని ఏమంటారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చిన్న చెట్లు ఇవైతే ఉన్నవి. ఇదైతే వామ చెట్టు అంటాం మేమైతే. ఈ శనక్కాయ చెట్టు కూడా మొలిసింది, దీంట్లోనే గింజలు వేసినాం. చిన్న ఫామ్ మీద మాది. మొన్ననే తమలపాకు చెట్టు తెచ్చి అయితే వేసాను, బాగుంది. ఇప్పుడైతే మంచిగా వస్తుంది, ఇప్పుడే ఎగురు వచ్చేస్తుంది. చెట్లు అంటే చాలా ఇష్టం నాకు, పెంచడం అంటే. సో ఇది మాది తులసి చెట్టు, ఉసిరి చెట్టు. నేను పూజ చేసుకుంటా రోజు ఇక్కడ. మా చెట్టు పూలు అయితే క్యూట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.